ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. బాలల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై ఫోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు. కలెక్టర్ షాన్ మోహన్ హెచ్చరిక. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి. అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. విజ్ఞానాన్ని పంచే భాండాగారాలు, గ్రంథాలయాలు. పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి. నాగమణి ఉద్ఘాటన. తెలుగుదేశం పార్టీలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు. మాల కార్పొరేషన్ డైరెక్టర్గా SSL జిల్లా అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావు నియామకం. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో బాలల పట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ పాల్గొని భావోద్వేగంతో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్లో ICDS విద్యా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ కలెక్టర్ HS భావన, కాకినాడ DSP రఘువీర్ విష్ణు గౌరవ అతిథులుగాను హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అపురూపమైన దశ అని, దాన్ని మధురమైన ఘట్టంగా నిలిపేందుకు బాలలకు ప్రత్యేక హక్కులు కల్పించి వారి రక్షణ కొరకు ఫోక్సో వంటి కఠినమైన చట్టాలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు. అయినప్పటికీ బాలల పట్ల లైంగిక ఆకృత్యాలు, హక్కుల హననం కొనసాగించడం దురదృష్టకరమని, ఇటువంటి దురాగతాలను అరికట్టవలసిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అలాగే 112 కంట్రోల్ రూమ్ నెంబర్కు సభికుల నుండి ఫోన్ చేయించి అత్యవసర రక్షణ పోలీస్ శాఖ ద్వారా ఎలా పొందవచ్చో లైవ్ డెమో ద్వారా కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో బాలల హక్కుల దినోత్సవం పురస్కరించి జిల్లాలో వివిధ అంశాల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు ఆయన ప్రశంసా పురస్కారాలను పంపిణీ చేశారు. అలాగే PM కేర్స్, CM కేర్స్ పథకాల క్రింద సంరక్షణ పొందుతున్న పిల్లలకు బహుమతులను అందజేశారు. బాలల రక్షణకు ఏర్పాటు చేసిన అత్యవసర రక్షణ వ్యవస్థల ఫోన్ నంబర్లతో ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అసిస్టెంట్ కలెక్టర్ HS భావన, కాకినాడ DSP రఘువీర్ విష్ణు, ICDS PD K ప్రవీణ, DEO P రమేష్ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపి తమ హక్కులను, రక్షణ వ్యవస్థలను ఏ విధంగా వినియోగించుకోవాలో వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు T ఆదిలక్ష్మి, కార్మిక శాఖ AC M బుల్లిరాణి, DRDA APD MM జిలాని, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి CH వెంకట్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మనందరం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు, అప్లై చేసేటప్పుడు, ఇప్పుడు మీరు టీచర్స్గా DSC రాసేటప్పుడు కానీ, నేను UPSC రాసేటప్పుడు కానీ, రకరకాల ఉద్యోగాలు చేసేటప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏ మైండ్తో వస్తామో అప్పుడు అవన్నీ ఆలోచించాం కదా. నేను ఈ దగ్గర లంచం తీసుకోవాలనో, నేను ఇక్కడ లీవ్ అడగాలనో, నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, ఇవన్నీ ఆలోచిస్తారు ఎవరన్నా? ఎవరు ఆలోచించాం. ఆ రోజు వచ్చి నాకు ఉద్యోగం కావాలి, నేను ఉద్యోగం చెప్తాను, నేను బాగా చెప్పాలనే వస్తాం. 100కి 90 మంది అలానే వస్తాం. కరెక్టా కాదా? మేబీ ఇంకొక 10 మందికి అప్పుడే చెడిపోయి ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. 100కి 90 మంది ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా వస్తామో
అలా ఉండటానికి ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అంటాడు ఆ మూవీలో ఫస్ట్ డైలాగ్ అదే. మీకు అర్థమైందా నేను చెప్పింది? మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో అలా ఇంకొకసారి ఉండడానికి ట్రై చేస్తాము, ఎంతమంది ట్రై చేయగలరో చూద్దాం అంటాడు అన్నమాట. ఇట్స్ చాలా మంచి థాట్ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత నేను చూసిన వెరీ వెరీ నైస్ స్టేట్మెంట్. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేసినా మనం పోవాలనుకున్న దారిలో నుంచి ఎంత డివేట్ అయిపోయామో తెలుస్తుంది. సో దయచేసి ఇక్కడ పిల్లలకి చెప్పడం కాదు, నాకు బాగా పిల్లలకి ఏదో చెప్దాం అనుకుంటున్నా కానీ నో, పిల్లలకి కాదు మనం చెప్పాల్సింది, పెద్దలకి. మనం కదా చెడిపోయింది, వాళ్ళు కాదు. సో ఇట్ ఈస్ అస్ హూ హ్యావ్ టు చేంజ్ ఆన్ దిస్ డే, నాట్ దెమ్. సో నా వైపు నుంచి యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తున్నాను, ఇంకొకసారి నాకు పాక్సో కేసు అనేది వస్తే మాత్రం డిఎస్పీ గారు కూడా ఉన్నారు ఇక్కడ, నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, అది డౌట్ వచ్చినా సరే ఇంకే కేసు అయినా పెట్టి మన లోపల ఇస్తాను. There is no excuse to it, and it's a promise from my side. ఎవరైనా దాని గురించి కంప్లైంట్ చేసిన ఉన్నంత వరకు ఇక్కడ ఐ ప్రామిస్ మీ వరకు ఆ గొడవ రాకుండా చూసుకునే బాధ్యత నాది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రస్తావించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలను చేపట్టాలని కోరారు. ఎక్కడికెళ్ళినా సరే మంచినీరు అయితే మటుకు ఇవ్వలేకపోతున్నాం, నీరు అయితే ఇవ్వగలుగుతున్నాం కానీ మంచినీరు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలో గల 145 ట్యాంకుల్ని కూడా వాష్ చేసి మనకు క్లోరినేషన్ చేసి అన్నీ చేసినా సరే మళ్ళీ మంచినీరు రావట్లేదు. దానికి గల కారణం 90s ఎప్పుడు వేసినటువంటి పైప్ లైన్లు. 5 సంవత్సరాలుగా కూడా కనీసం ఎప్పుడు కూడా పైప్ లైన్లు కనీసం ముట్టుకోలేదు అధ్యక్ష. ఆ పైప్ లైన్లు క్లీనింగ్ చేసిన పాపాన్ని పోలేదు. ఆ పైప్ లైన్లు ప్లస్ అలాగే ఈ పైప్ లైన్లు ఉంటాయి కదా, మన వాటర్ పైప్ లైన్ కాకుండా అదే నేను మంచినీరు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారే చెప్తాను, ఇచ్చేది ఆయన కాదు కానీ ఇది ఎప్పుడు వేసింది అధ్యక్ష. ప్రతి చోట పంచాయతీలు పెట్టుకోవాలి, లోపలే పంచాయతీలు పెట్టుకోవాలంటున్నారు. మున్సిపాలిటీ ఏరియాలో మున్సిపాలిటీలు పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వాటికైతే ఫండ్స్ అయితే లేవు ఎక్కడ కూడా. ప్రతి చోట లీకేజ్, డ్రైనేజీ కూడా లీకేజ్ అయ్యి కలిసిపోయి ఈస్ట్ వెస్ట్ కలర్లో వస్తున్నాయి అధ్యక్ష. ప్రతి ఊర్లో కూడా వాటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అయితే బట్టి ఇవ్వలేకపోతున్నాం. ట్యాంకుల్లో తేడా అనుకుంటే ట్యాంకులు క్లీన్ చేయడం జరిగితే ట్యాంకులు అన్నీ క్లీన్ చేస్తే సరే మళ్ళీ వాటర్ అదే పరిస్థితిలో వస్తూ ఉంది ప్రతి ఊర్లో ప్రతి చోట కూడా. దీని మీద పెద్ద ఎత్తున పైప్ లైన్లు మార్చి కార్యక్రమం చేయాలి అధ్యక్ష. అది కొంచెం నోట్ చేసుకుని విజ్ఞానాన్ని పంచే భాండాగారాలు, గ్రంథాలయాలని ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతి నిలయాలని, ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకుని ఉన్నత శిఖరాలను చేరిన వారెందరూ ఉన్నారని పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహించుచున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి నాగమణి మాట్లాడుతూ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విషయమైనా నెట్లో సెర్చ్ చేస్తే సులువుగా దొరుకుతున్నదని, కానీ పుస్తక పఠనంలో ఉన్న తృప్తి కంప్యూటర్ సెర్చింగ్లో ఉండదని అన్నారు. అలాగే భవిష్యత్తు తరాలకు వారధులుగా చరిత్రను అందించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న విద్యా విజ్ఞానాన్ని పదును పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని కోరారు. మరొక అతిథి హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ మాట్లాడుతూ, జాతి సమైక్యత సమగ్రతను చాటుకునేందుకు, తెలుసుకునేందుకు గ్రంథాలయాలను మూల స్తంభాలని వారు తెలిపారు. సంస్థ కార్యదర్శి బిఎల్ఎన్ఎస్ వరప్రసాద్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు జాతీయ స్వాతంత్ర అంశాలపై, దేశ సుస్థిరత, జాతీయ సమైక్యత నాయకులపై పోటీల్లో పాల్గొని విద్యార్థులు తమ ప్రతిభను చాటారని అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయ వారోత్సవాల్లో వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటారని ఉప గ్రంథాలయాధికారి ఇన్ఛార్జ్ కె కిషోర్ పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న వారిలో 63 మందికి బహుమతులు అందజేస్తున్నామని అన్నారు. పోటీల్లో పాల్గొనడమే ప్రతి ఒక్క విద్యార్థి గెలుపుగా పేర్కొంటూ పిల్లల్ని అభినందించారు. విభాగంలో 3 చొప్పున ప్రశంసా పత్రములు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎల్ వెంకటేశ్వరరావు, ఎం శ్రావ్య, గ్రంథాలయ సిబ్బంది డి రవికుమార్, ఏవిఎస్ నాగేంద్ర కుమార్, టివి రాజు, జి దుర్గాప్రసాద్, వి అరుణ, కార్యాలయ సిబ్బంది టి సాయి, వెంకట్రావు, అధిక సంఖ్యలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బాలబాలికలందరూ కూడా సెలవు రోజుల్లో మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న గ్రంథాలయాలకు వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాలను చదువుకొని కనీసం వారానికి ఒక పుస్తకమైనా మీరు చదవగలిగినట్లయితే మీకు మంచి జ్ఞానం అనేది వస్తుంది. పుస్తకాలు చదవడం వల్ల ఎప్పుడైనా మనకి అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక చిన్న స్థాయి నుండే, అంటే పాఠశాల స్థాయి నుండే మీరు గ్రంథాలయాలకు వెళ్ళడం, అక్కడ ఉన్న పుస్తకాలను మనకు అలవాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే రోజుల్లో మీరు మంచి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి కానీ, లేకపోతే మంచి ఒక రచయితగా కానీ, ఏదైనా కానీ సాధించడానికి, ఒక మంచి మంచి ఉద్యోగాలను కూడా సాధించడానికి ఈ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఈ వారోత్సవాల్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజు స్టార్ట్ అయిన ఈ వారోత్సవాలు ఈ రోజుకి మనం క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి చాచా నెహ్రూ గారికి కూడా గ్రంథాలయాలంటే ఎంతో ఇష్టం, పిల్లలంటే అమితమైన ప్రేమ. కాబట్టి ఈ వారోత్సవాలను మనం నిర్వహించుకోవడం జరిగింది. జరుపుకోవడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడి మేడం గారు, జి నాగమణి గారికి, అట్లాగే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన గ్రంథాలయానికి కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి శ్రీ అలాటం హరీష్ గారిని ఈ సభాముఖ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఆర్జేడి మేడం గారిని ఈ లైబ్రరీ నా వంతు పరంగా ఇంకా డెవలప్ చేయాలి. ఇంకా లైబ్రరీ ఉంటే పిల్లలకి ఎవరికైనా ఏ అవసరం ఉన్నా మా చారిటబుల్ శానిటైజేషన్ ఫౌండేషన్ ద్వారా సరే, ఎవరికి చైర్స్ కానీ ఏ పరంగా లైబ్రరీలో ఉన్నా సరే నేను ఎప్పుడు రెగ్యులర్గా 1 డేలో చేస్తానండి. కంపల్సరీ మనకు లైబ్రరీ అంటే చాలా ఇష్టం. ఇది నేను ఇంకా నా వంతు పరంగా దీన్ని డెవలప్ చేయడానికి చాలా మటుకు నేను ట్రై చేస్తానండి. సెక్రటరీ గారు కూడా చాలా ఏ విషయంలోనే సరే, నేను చాలా మందిని చూశాను కానీ ఇంత ఏ వర్క్ పరంగా సరే చాలా ముందు ఉంటారండి. ఏడైనా అంత ఈజీగా మీరు నచ్చితేనే చేస్తారు, అంతేగాని వెంటనే వస్తుందని అలా చేయించుకోరు. నెక్స్ట్ ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళే ఉన్న విద్యార్థులకు మాత్రం కంపల్సరీ నా పరంగా ఏ పరంగా ఉన్నా మన సెక్రటరీ గారు చెప్తారు, వెంటనే చేయిస్తానండి. ఇది మాత్రం చేసే పని ఇదే అండి. థ్యాంక్ యూ అన్న. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి తగిన గుర్తింపు దక్కుతుందని చెప్పడానికి తానే నిదర్శనమని మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ నగరంలోని ఎస్ అచ్యుతాపురంలో గల కొల్లాబత్తుల అప్పారావు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కొల్లాబత్తుల అప్పారావును రాష్ట్ర ప్రభుత్వం మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడంతో పార్టీ ఎస్సీసెల్ నాయకులు, వివిధ వర్గాల నాయకులు భారీగా అప్పారావు నివాసానికి చేరుకుని ఆయనకు పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అచ్యుతాపురంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ నాయకులతో కలిసి కొల్లాబత్తుల అప్పారావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాల కార్పొరేషన్ ద్వారా తమ సంఘీయులకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పలువెల రవి, అనంతకుమార్, సీకోటి అప్పలకొండ, కోనాల కృష్ణ, బచ్చల కామేశ్వరరావు, పిల్లి శివ, బంగారు సత్యనారాయణ, కౌజు నెహ్రూ, కృష్ణా జిల్లా టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు ఆదినారాయణతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నినాదం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి కార్యకర్త వెన్నెముక్క అనేసి, కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఉందంటే కార్యకర్త ముఖ్యమని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు, అంటే అందరూ పనిచేసాం, ముందుకెళ్ళినటువంటి కార్యకర్తలకి అన్ని కార్పొరేషన్లు ఇచ్చి అందరికీ న్యాయం జరిగేటట్లుగా ఒక బీసీ కార్పొరేషన్, ఒక ఎస్సీ కార్పొరేషన్ అంటే రెండేట్లుగా జరుగుతుంది. కనుక అందరి కార్యకర్తలకి అవకాశం ఇవ్వడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో కార్పొరేషన్ పెట్టారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా కొల్లాబత్తుల అప్పారావు నన్ను మా వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షులుగా 2005లో కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. అంచెంచులుగా సూపర్ బజార్ వైస్ చైర్మన్ గా, డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవికి కృతజ్ఞతగా పనిచేసుకుంటూ ఏదైతే నాకు మాల కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారో, మాలలకి తెలుగుదేశం పార్టీకి వారధిగా పనిచేస్తూ మాలల యొక్క కష్ట సుఖాలు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని తీసుకెళ్తూ అధికారం పెట్టినటువంటి సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా మాలల దగ్గర తీసుకురావడం, మాలల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అనుసాధనం చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. ఎవరైతే ఈ సంక్షేమ ఫలాలు అన్నారో
అర్హులందరికీ కూడా సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి నా వంతుగా కృషి చేస్తాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బుధవారం కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో కలెక్టర్ కార్యాలయం వద్ద వివోఏ యానిమేటర్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు జి బేబీరాణి, గంగా భవానీలు మీడియాతో మాట్లాడుతూ వివోఏల 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, అక్రమంగా తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యానిమేటర్స్ పాల్గొన్నారు. వాళ్ళకి జీతాలు గవర్నమెంటే నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయాలి. 10,000 రూపాయలు వేతనం అని ఇప్పుడు ఇచ్చేది 8,000 కూడా 6 నెలలు, 8 నెలలు, 9 నెలలకి ఇస్తున్నారు. పైగా ఒక మంత్రి గారు చెప్తున్నాడు, మన సెల్ఫ్ మంత్రి, ఆయన ఏం చెప్తున్నాడంటే 3 ఏళ్ళకోసారి యానిమేటర్లు తొలగించేయాలి. ఆ సర్క్యులర్ ఉంది, కాలపరిమితి సర్క్యులర్, ఆ సర్క్యులర్ ప్రకారమే మేము తీసేస్తామని చెప్తున్నాడు. చాలా దుర్మార్గం ఇది. 3 ఏళ్ళకోసారి ఎమ్మెల్యేలు తీసేస్తే ఊరుకుంటారా? ఎంపీలు తీసేస్తే ఊరుకుంటారా? ఈ మంత్రులు 3 ఏళ్ళకోసారి వెళ్ళిపోవచ్చు కదా. ఏళ్ళెందుకు 5 ఏళ్ళు ఇక్కడ టెస్టేసి కూర్చుని దేశ సంపదను దోచుకు తినడానికి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే 3 ఏళ్ల కాల పరిమితి తక్షణం తీసేయండి, ఉద్యోగ భద్రత కల్పించండి. అలాగే వీళ్ళతోటి వ్యాపారాలు చేస్తున్నారు, కూరగాయలు కొనిపించడం, కోళ్ళు అమ్మించడం, కుక్కలు అమ్మించడం, అలాగే మసాలాలు అమ్మించడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. మహిళా మార్ట్లు అని చెప్పేసి వీళ్ళు ఎత్తి మీద రుద్దుతున్నారు. దాంతో కూడా ఎవరో కొనక ఇప్పుడు బోల్డని మార్ట్లు వచ్చేసాయి, డీమార్ట్, స్పెన్సర్స్, రకరకాలు ఎన్నో వచ్చేసి ఎక్కడ పడితే అక్కడే వ్యాపారం జరుగుతున్నప్పుడు డ్వాక్రా యానిమేటర్లు గత్యంతరం లేక వివోఏలు వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వీళ్ళే కొనేసుకుంటున్నారు. ఆ కొనుక్కుని వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అప్పులు పాలైపోతున్నారు. ఈ అప్పులన్నీ ఎలా తీసుకుంటారు? పైగా జీతాలు రాక అప్పులు పాలై వేళ్ళుంటే మీరు దొంగలు అని చెప్పేసి ఒక మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి. ఆ రకంగా ప్రచారం చేస్తామన్నారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ కాలపరిమితి సర్కులర్ని రద్దు చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. ఇది ఈ రోజున మేము చేస్తున్నటువంటి డిమాండ్. జి బేబీరాణి, ఏపీ వివోఏల ఉద్యోగుల జిల్లా గౌరవాధ్యక్షురాలు. పాస్టర్స్ గౌరవ వేతన అమలులోకి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహాం కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కాకినాడ దుమ్ములపేటలో గల విక్టరీ రివైవల్ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సీఎం పేరిట మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ ఎన్సీసీ అధ్యక్షులు బిషప్ రత్నబాబు, మోసా అబ్రహాం, ప్రభాకర్, కాకినాడ జిల్లా చిల్డ్రన్ వింగ్ అధ్యక్షులు కాసరపు సింహాద్రేలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ సిటీ సెక్రటరీ వనమాడి సుందర్, కాకినాడ సిటీ ట్రెజరర్ శామ్యూల్, కాకినాడ సిటీ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, తాతపూడి అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. పాస్టర్లందరినీ కూడా గుర్తించి గౌరవ వేతనం ప్రకటించినందుకు, అలాగే దేవుని యొక్క సన్నిధి కార్యక్రమంలోనూ మరి దేవుడి యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మాకు ఇస్తున్న సపోర్టును బట్టి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. మేము అన్ని విషయాల్లో కూడా మేము మీకు తోడుగుంటామని మేము మాటిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని గుర్తించి మీరు ఇస్తున్న సపోర్టును బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు బిషప్ రత్నబాబు, జగన్నాథపురము, ఎన్సీసీ తరపు నుంచి సిటీ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. అలాగే జగన్నాథపురం తరపు నుంచి జేపీఈఎఫ్ తరపున ప్రెసిడెంట్గా మరి సేవ చేస్తున్నాను. మా తరపు నుండి మీకు పూర్తి సపోర్ట్ ఉంటుందని మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. గౌరవేతం కోసం ఎమ్మెల్యే గారిని మరి ఎంపీ గారిని మరి కలవడం జరిగింది. మా యొక్క ఎన్సీసీ తరపున ఇచ్చిన ఆ పత్రాన్ని స్పందించి మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవేతము మరల ఇస్తానని మాట ఇచ్చున్నారు. ఈ విషయంలో మరి కాకినాడ సిటీ తరపున మరి ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవుల తరపున చాలా సంతోషిస్తున్నాం. మా పక్షంలో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి చాలా సంతోషపడుతూ ఉన్నాం. రాబోయే దినాల్లో మీ పక్షంగా మేము నిలబడతామని మరి సేవకుల తరపున మనవి చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సీఎం. బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేకమైన ఏర్పాటును బట్టి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యుల్ని పాస్టర్స్ అందరి తరపున మరి ముఖ్యంగా ఎన్సీసీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మేమందరము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఇక భవిష్యత్తులో కూడా మా పక్షంగా మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలని, క్రైస్తవుల కొరకు మీరు చేసే ప్రతి కార్యము జయకరంగా, అలాగే మీ పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ సీఎం గారికి, అలాగే మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తాం. ప్రతి బడ్జెట్లో ప్రత్యేకమైన ఫండ్ను చర్చెస్ నిర్మాణం నిమిత్తం, డెవలప్మెంట్ నిమిత్తం ఫండ్ను స్పెషల్ స్టేటస్ తీసుకొని మీరు కేటాయించి ప్రతి ఏడాది కనీసం 100 చర్చలకైనా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇవ్వాల్సిందిగా ప్రభుపేట మేము మనం చేస్తున్నాం. మేమందరం మీ పక్షంగా ఉన్నాము, ఎప్పటికీ ఉంటాం. దయచేసి జ్ఞాపకం చేసుకొని జరగవలసిన ప్రతి కార్యక్రమంలోనూ మీరు తోడుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ, ముఖ్యంగా మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రీతమ నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అందరికీ మీ ద్వారా సుభాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తుంది. థ్యాంక్ యూ సీఎం సార్. మరి 29 కోట్లు పాస్టర్ల పక్షమున కేటాయించడం, అది ఆనరోర్యం కింద మరి కేటాయించడం చాలా శుభదమని భావిస్తున్నాము. అందుకని డైనమిక్ సీఎం సార్, మా రాష్ట్రంలో ఉండేటటువంటి పాస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటాం, మీ పార్టీకే సపోర్ట్ చేస్తాం, మీ పార్టీ తప్ప మాకు ఏ పార్టీ లేదని మేము సౌన్యంగా కోరుకుంటున్నాము. అందుని బట్టి మరి సీఎం సార్కు ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండబాబు గారికి కూడా ఈ విధంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా సుభాష్ గారు లేబర్ మినిస్టర్ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ నెల 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగం, హక్కులు, పరిరక్షణ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఎంపీజే కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎండి హలీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీజే రాష్ట్ర నాయకులు హుస్సేన్, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఏజీ అన్సర్ ఆలీలు పాల్గొని రాజ్యాంగ పీఠికను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా సభ్యులు నూకరాజు విద్యార్థుల చేత రాజ్యాంగం పరిరక్షణకే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబును ఎంపీజే సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే సభ్యులు అబ్దుల్లా, అనుపమ, అజహర్, గౌస్ మొహద్దీన్, నూరుద్దీన్, దౌలానా, భాషా, షాకిర్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ రూరల్ నియోజకవర్గం శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం కెనాల్ రోడ్డు ప్రాంతంలో శ్రీ విజయ గణపతి విగ్రహం, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం విగ్రహ ప్రతిష్ట బుధవారం వైభవంగా జరిగింది. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్, అధ్యక్షులు అరిపిరాల నాగు, ప్రధాన కార్యదర్శి అంగలూరి ధర్మారావు తదితరులు నూతనంగా నిర్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వినాయకుడు, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాగణపతి పూజలు నిర్వహించారు. వేద పండితులు అల్లవరపు నాగేంద్ర ఆచార్యులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఉదయం 9:40 విగ్రహాల ప్రతిష్ట జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్, సంఘం ప్రధాన కార్యదర్శి అంగులూరి ధర్మారావు, సంఘం కాకినాడ జిల్లా గౌరవ సలహాదారులు చేబోలు వీరరాఘవులు మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రిందట
అన్నమఘాటి ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి ప్రయత్నించడం జరిగిందని, అయితే ఈ ప్రాంతంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని అన్నారు. ఈ విగ్రహాన్ని దాతలు కొరస శ్రీనివాసాచార్యులు, రాజలక్ష్మి, చేబ్రోలు వీరరాఘవులు, పోలలక్ష్మి, చేబోలు గంగా నాగేశ్వరరావు, పద్మకళ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ట్రెజరర్ వేముల బాలాజీ, ఉపాధ్యక్షులు దంతినాడు లక్ష్మణరావు, గౌరవ సలహాదారులు పాలాత్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఈ విగ్రహావిష్కరణ దాతలు కూడా దీనికి అన్ని రకాలుగా కూడా సహకారం చేసి భక్తులు 50 మంది విశ్వ బ్రాహ్మణులు కాకినాడ జిల్లా నుంచి కానీ వివిధ మండలాల నుంచి కానీ అలాగే కాకినాడ రూరల్ అండ్ అర్బన్ విశ్వ బ్రాహ్మణ సంఘాల నుంచి కూడా అందరూ కూడా హాజరయ్యి చాలా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం తనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా సహకరించినందుకు 50 మంది భక్తులకు, సంఘీయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నా పేరు ఆవుపాటి ఉమాశంకర్, కాకినాడ రూరల్ నియోజకవర్గం గౌరవ అధ్యక్షుడిగా, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సీనియర్ నాయకుడిగా కూడా నేను పనిచేస్తాను. ఇక్కడ సాయిబాబా గుడివారు శ్రీనివాస్ గారు మాకు ప్రోత్సాహం చేసి ఈ స్థలాన్ని మాకు ఇవ్వడం జరిగింది. వారి ప్రోత్సాహంతో ఇక్కడ చాలా ప్రోత్సాహంతో మా వెనకాల వేముల బాలాజీ, లక్ష్మణరావు మరియు కార్యవర్గ సభ్యులు వీరందరూ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మాకు దీనికి ముఖ్య కారకులు చేపలు రావాలి. ఆయన సంకల్పంతో పోతే మాకు ఆలోచన వచ్చేది కాదు. ఆయన చెప్పడం వల్ల మాకు ఆలోచన వచ్చింది. 4 రోజుల్లో మేము ఎంత సాధించడం, ఈ 20వ తారీఖు పెడదాం, బ్రహ్మంగారు పుట్టినరోజు అని చెప్పేసి మేము అనుకున్నాం. అప్పుడు మాకు స్థలం కూడా ఏమీ లేదు, కానీ ఆ బ్రహ్మంగారు మాలో ఇచ్చి స్థలాన్ని ఇప్పించడం జరిగింది. దీనికి ముఖ్య కారకులు చేపలు రాఘవ్ గారు, తర్వాత ఈ స్థలం రావడానికి పాలాత్రి సత్యనారాయణ గారు, ఇందుకు సహకరించిన అందరికీ కార్యక్రమ సరుకులకి మా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని అభిషేకం, కమిటీ ఆధ్వర్యంలో రుద్రహోమం, పూజా కార్యక్రమాలను ఘనంగా జరిపించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అభిషేకం కమిటీ ఆధ్వర్యంలో ఏకాదశ మహారుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, రుద్రహోమం కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చల నడుమ పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజల్లో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కేళంగి వెంకట శివప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వాములు, భవానీ మాల ధరించిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా దాతలు, టీడీపీ నాయకులు, మాన్ని దొరబాబు కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నదాన కార్యక్రమంలో మాన్ని దొరబాబు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మాన్ని దొరబాబును ఆలయ చైర్మన్ కేళంగి వెంకట శివప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దేవి జయలక్ష్మి, తెలంగాణ వాణి, సునీత ఉమామహేశ్వరరావు, కొమ్మని సత్యనారాయణ, పెన్నమరెడ్డి బుచ్చి, తోటకుమార్, పేపకాయలి శ్రీనివాస్, అరికెల శివాజీ, జువ్వల ప్రకాష్, వెలవనాయుడు, ముబ్బడి త్రిమూర్తులు, మంగ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. లక్షపత్రి పూజతో పాటు హోమాలు కూడా చేయడం జరిగింది. లక్షపత్రి పూజ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా మొత్తం భక్తులందరూ కూడా ఉపవాసాలు ఉండి ఆ పూజని విశేషంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అందరు భక్తులు పరమేశ్వర సన్నిధిలో ఈ పూజ చేయడం జరిగింది. ఈ పూజకి వేలాది మంది భక్తులు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం టిఫిన్ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా మాకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వ్యక్తి మన కాకినాడ సిటీ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారికి మా ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు ఈ నెల రోజులు కూడా స్వాములకి, భవానీలకి, మాలధారణ ధరించిన భక్తులందరూ కూడా రోజుకి 600 నుంచి 700 మందికి అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. ఆయన కూడా ఈ విషయంలో మా ఉత్సవ కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా
ఈరోజు అన్నప్రసాదం ఇచ్చిన దాత మాలిని దొరబాబు గారు, ఆయన దగ్గర 1000 మందికి అన్నప్రసాదం పెట్టడం జరిగింది. అన్నప్రసాదం అందరు భక్తులకు కూడా ఈరోజు అన్నప్రసాదం చేయడం జరిగింది. ఇది ఈరోజు మొత్తం అంతా ప్రతిరోజు కూడా ఇక్కడ వానలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, పూజలు విశేషంగా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శిఖరంపై బూరెలు వేసిన అనంతరం మహిళలు వాటిని అందుకున్నారు. స్వామివారి మూలవర్లకు స్నాపన, తిరుమంజసం, పంచామృతాభిషేకం, యజ్ఞహోమ కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పవరం గ్రామ నాయకులు పుల్ల శ్రీరాములు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ గ్రామ నాయకులు పుల్ల శ్రీరాములు, కోరమండల్ సిబ్బంది, భక్తులు, దాతలు సహాయ సహకారాలతో ఈ శిఖర ప్రతిష్ట మహోత్సవం ఎంతో ఘనంగా జరిగిందని అన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. గ్రామ నాయకులు పుల్ల శ్రీరాములు సహాయంతో వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు ముద్దాన సూర్యప్రకాష్, పుల్ల శ్రేణు, పుల్ల వీరబాబు, మానేపల్లి వెంకటరమణ, పుల్ల రాజ్బాబు, బోనం కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా సహకరించారు. ఒక భక్తురాలు కలస చేయించారు, సుమారు 80,000 అయింది. ఇంకో భక్తురాలు స్వాములందరికీ కలిపి 30 మందికి మొత్తం మన ఆలయాలు, దేవాలయాలకి, అర్చక స్వాములకి, ఇక్కడ వచ్చిన పండితులకి అందరికీ కూడా వారు వస్త్రాలు సమర్పించారు. సుమారు 50,000 మొత్తం ఈ ఖర్చు అంతా కూడా వారికి సుమారు 6,000 మాట్లాడుతుంది. 6 లక్షలు అయినట్టుగా కనపడుతుంది. వచ్చింది 4,50,000. మిగతా కూడా కాస్త ఏదో వారు కొంతమంది ఇస్తా ఉన్నారు. దానివల్ల అదే కాస్త నెమ్మదిగా సహకరించి వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. జై శ్రీ భావనారాయణ. అష్టోదరంలోకేమ క్షేత్రాయనార్థ దేశాంతర్పుర క్షేత్రే మాత్రాది అధికం బలం భావనారాయణ శ్రీమాన్ ఔరుడవదగేశ్వర. దీని యొక్క అర్థం ఏమిటంటే 108 నారాయణ క్షేత్రాలు దర్శించుకొస్తే ఈ స్వామివారిని ఒక్క రోజుని, ఆదివారం ఒక్కరోజు స్వామి దర్శనం చేసుకుంటే ఆ 108 క్షేత్రాల ఫలితం కన్నా ఆవగింజంత ఫలితం ఎక్కువ దొరుకుతుందని చెప్పి ఈ శ్లోకంలో అర్థం. మా భక్తులు అందరి సహకారంతో, సాయి సహకారంతో ఈ స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్లోని దెబ్బతిన్నది. దాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. గత 3 రోజులుగా 18, 19, 20 ఈ 3 రోజుల నుంచి కూడా స్వామివారి యొక్క ప్రాంగణంలో సాంస్కృతికంగా అర్చకుల చేత ఈ జరగడం జరిగింది. పండితుల చేత విజ్ఞప్తం చేయడం జరిగింది. తదనంతరం ఈ రోజున స్వామివారి ప్రతిష్ఠ కలశకరం చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామ నలుమూల నుంచి కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చే బూరులు తెచ్చి వేయటం, ప్రతి ఒక్కరికి చిలక దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా అందరికీ కూడా మా గత ఎప్పుడో పెట్టినట్టు చిలనే ఈరోజు మాలాంటి వారికి కూడా ఈ చిల ప్రతిష్ఠ చేయటం మా అమలాపురంలో జరుగు శెట్టిబలిజ కార్తీక సమారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు సంఘీయులు ప్రతి ఒక్కరూ బయలుదేరి వెళ్లాలని శెట్టిబలిజ పెద్దలు తీర్మానించారు. యనమదల రవి స్వగృహం నందు జరిగిన కార్యక్రమానికి పెద్దలు కండిపల్లి వెంకటరమణ, పెంకెరాజు, అనసూరి సతీష్, కాదా శివరామకృష్ణ, సేలం కుమార్ తదితరులు హాజరై ప్రసంగించారు. మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సంఘీయులందరినీ ఐక్యపరిచి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సంఘీయులందరూ అధిక మొత్తంలో హాజరవుతారని, కాకినాడ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి అందరూ బయలుదేరి 24వ తారీఖున అమలాపురం నందు సత్యమ్మ తల్లి గుడి వద్ద జరుగు ఈ శెట్టిబలిజ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. మరి మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో అమలాపురంలోని మరి సత్యమ్మ తల్లి గుడి వద్ద కార్తీక వన సమారాధన జరుగుతుంది. మరి ముఖ్యంగా మన కాకినాడ జిల్లా నుంచి అధిక మొత్తంలో మరి సంఘీయులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ముఖ్యంగా మన సుభాష్ గారు మంత్రి అయ్యాక మరి మొట్టమొదటిసారి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి వారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి మన జిల్లా నుంచే కాకుండా ఆంధ్ర
తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా మరి చెట్టుపల్లి సంఘీయులు అధిక మొత్తంలో మనకి అక్కడ హాజరవుతారు. కాబట్టి మన సంఘీయులందరూ అధిక సంఖ్యలో మరి అమలాపురం బయలుదేరి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. జరగబోయే వనభోజన సమారాధన అమలాపురం సత్యం తల్లి గుడి దగ్గర జరగబోయే వనభోజనానికి తూర్పుగోదావరి జిల్లా అలాగే ప్రతి చోట నుంచి అందరూ హాజరయ్యి వనభోజనాన్ని ఏ విధమైనటువంటి వడదడుకులు లేకుండా అందరూ సహకారంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. వీళ్ళు వాసంశెట్టి సుభాష్ గారు అమలాపురం సత్యంతల్లి గుడి దగ్గర వనభోజనాలు పెడుతున్నారు. దానికి మన సంఘీయులందరూ కూడా కాకినాడ నుంచి బయలుదేరి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే మొత్తం సంఘీయులందరినీ కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి నాయకులందరూ కోరుతున్నాం. కానీ అది విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ నుంచి కొన్ని కార్లు అవి బయలుదేరుతున్నాయి. వాటి మీద బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. ఈ నెల 24వ తారీఖు జరగబోయే అమలాపురం కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల నుంచి అనేక మంది మన సంఘీయులందరూ ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మన కాకినాడ జిల్లా నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి మన సంఘీయులు అందరూ కలిసి అమలాపురంలో జరిగేటువంటి కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మన వాసన సత్య గారి అధ్యక్షతలో సుభాష్ గారి ఆధ్వర్యంలో జరగబోయే మహాపండుగకు ప్రతి ఇరు రాష్ట్రాల నుంచి ప్రతి చోటు నుంచి జనం తరలింపు జరుగుతుంది. ఈ తరలింపులో భాగంగా కాకినాడ నుంచి మన ఎందరో రవి గారు ఆధ్వర్యంలో కూడా ముందు సంవత్సరంలాగే అంతకన్నా ఎక్కువ ఈ సంవత్సరం కూడా నీళ్ళలాగా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈలాగే ప్రతి చోట నుంచి ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి కమ్యూనిటీ లీడర్లు ఆ బాధ్యత తీసుకుని మన ప్లేసుల నుంచి ఆ రోజు ఏ పనులను మానుకుని దయచేసి ఆ పురుషు అన్ని పనులు వాయిదా వేసుకుని మరి అందరినీ పోగు చేసి వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ అన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకుని ఈ మహాపండుగ చేపట్టాలని కోరుకుంటున్నాం. మరి స్థలం వచ్చేసి కొంకాపల్లి సత్యం తల్లి స్థలం నందు మరి ఆ రోజు ఇరు రాష్ట్రాల నుంచి కూడా అందరూ రాబోతున్నారు. అలాగే మరి మన మంత్రివర్యులు సుభాష్ గారు ఫస్ట్ టైం మంత్రి అయిన తర్వాత పెట్టే సన్మానం ఇది అందరికి కూడా. మరి దీన్ని ఆయన ఏ రకంగా సెటిల్మెంట్ ఒక రుణం తెచ్చుకుందామని ఇందులో భాగంగా ఒక ₹1 చెక్కును కూడా మన సంక్షేమానికి అందించే ప్లాన్లో కూడా చేశారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అందరికీ చెప్పి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. శ్రీ దుర్గా మినీ గూడ్స్ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ సప్పా అచ్చారావు తెలిపారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో గల శ్రీ దుర్గా మినీ గూడ్స్ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా అర్చకులు, వేద పండితులు, నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ సప్పా అచ్చారావు, వైస్ ప్రెసిడెంట్ మోకా నాని, సెక్రటరీ కొప్పిశెట్టి వెంకటరమణ, ట్రెజరర్ గంజా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ వజ్రపు కృష్ణ, జాయింట్ ట్రెజరర్ పాలపర్తి రాము, గౌరవ అధ్యక్షులు కొప్పిశెట్టి నాగభూషణం, గౌరవ సలహాదారులు నామా శ్రీనివాసులతో పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టించి పూజలు చేయించారు. అనంతరం అర్చకులు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ సప్పా అచ్చారావు, వైస్ ప్రెసిడెంట్ మోకా నాని, సెక్రటరీ కొప్పిశెట్టి వెంకటరమణ, ట్రెజరర్ గంజా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ వజ్రపు కృష్ణ, జాయింట్ ట్రెజరర్ పాలపర్తి రాము, గౌరవ అధ్యక్షులు కొప్పిశెట్టి నాగభూషణం, గౌరవ సలహాదారులు నామా శ్రీనివాసులకు సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సప్పా అచ్చారావు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులు సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు, మోటార్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అందరూ సహకరించి వస్తే స్థానిక ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారికి మనకు హామీ ఇవ్వడం జరిగింది. మనం జనసేన కూటమిలో చిన్న నేను కూడా 8 సంవత్సరాల నుంచి పుల్లా శ్రీరామ్ గారు అధ్యక్షతన మన పంతో నానాజీ గారు మనకు మాట ఇవ్వడం జరిగింది. మీ అందరూ సహకరిస్తే మేము కబుర్లు పెట్టినప్పుడు, వాట్సాప్ పెట్టినప్పుడు, గ్రూపులు పెట్టినప్పుడు మీ అందరూ వస్తే మేము తప్పకుండా మీకు స్థలం ఇప్పించగలమే చేసి మేము హామీ ఇస్తున్నాం. మా కమిటీ అందరూ ఏ చిన్న కార్యక్రమాలైనా సరే మేము ఇలాగా వాట్సాప్ లో కానీ గ్రూపులు కానీ పెట్టి వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అంటే మనకిందుకులే వెళ్దామని ఒకడు, మనకిందుకులే పోదామని వెళ్తే అది పని అవ్వదు. అందరూ కలిసికట్టుగా చేస్తే మేము దిగ్విజయంగా ఎదరికెళ్ళి మేము సాధిస్తామని చెప్పేసి మీకు ఏ ఆపద వచ్చినా 24 అవర్స్ లో మీకు ఏ ఆపద వచ్చినా సరే మేము ఒక ఫోన్ కాల్ చేయండి, మేము తెల్లవారి లోపల మీ కాళ్ళ ముందు ఉంటాం.
మా కమిటీ మేము కూడా మీకు ఏ యాక్సిడెంట్ అయినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఆసుపత్రి పైన సరే మాకు నాయకులను వెనకాల మేము చేసే ధైర్యం మాకుంది, సత్తా మాకుంది. అదే ఇందు మూలంగా మేము ఈ రంగంగా తెలియజేసుకుంటున్నాం. పిఠాపురంలో జరుగుతున్న శ్రీ గోపాల్ బాబా దివ్య ఆరాధన మహోత్సవాల్లో భాగంగా గోపాల్ బాబా వారికి 1,00,000 చామంతి బంతి పుష్పాలతో విశేష అర్చన, సంతానార్థుల కోసం పుత్ర కామేష్టి హోమం ఘనంగా నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డును గల శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంలో గోపాల్ బాబా అష్టమ ఆరాధన మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ పర్యవేక్షణలో ఆశ్రమ బ్రహ్మ పొక్కులూరి నారాయణ స్వామియాజుల ఆధ్వర్యంలో గోపాల్ బాబా వారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు జరిపారు. యాగశాలలో చతుషష్ఠి నవగ్రహ క్షేత్రపాలక హోమాలు నిర్వహించారు. బాబావారికి 1,00,000 బంతి చామంతి పూలతో విశేష అర్చన చేశారు. అలాగే సంతానార్థుల కోసం ప్రత్యేకించి పుత్ర కామేష్టి హోమం విశేషంగా జరిపించారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి గోపాల్ బాబా వారిని దర్శించుకున్నారు. భక్తులందరికీ మహా అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ బ్రహ్మ పొక్కులూరి నారాయణ స్వామియాజులు మీడియాతో మాట్లాడారు. హోమశాలలో రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు, నక్షత్ర హోమాలు విశేషంగా జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు గురు షష్ఠి బాబావారి ఆరాధనోత్సవాల్లో చివరి రోజు రేపు ఉదయం నుంచి కూడా బాబావారికి తెల్లవారుజాము 4 గంటలకే సుప్రభాత సేవ, తదుపరి సద్గురు పాదుకా పూజ విశేషించి అత్యంత వైభవంగా సద్గురు పాదుకా పూజ నిర్వహించిన తర్వాత యాగశాలలో అత్యంత వైభవంగా మహాపూర్ణాది కార్యక్రమం, దీక్షావరణ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా రేపు సాయంత్రం బాబావారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ ప్రత్యేకించి జరపడం జరుగుతుంది. కావున ఆయా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని బాబావారి యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో వారందరికీ కాకుండా విశేషించి బాబావారి యొక్క ఆస్థానంలో, బాబావారికి ఆశ్రమంలో అన్న ప్రసార వితరణకి చాలా విశేషమైనటువంటి భక్తులు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ బాబావారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. వేలాదిగా తరలివచ్చి బాబావారి యొక్క ప్రసాదాన్ని ప్రతిరోజు కూడా ఒక ఆరాధనోత్సవాలైనా కాకుండా ప్రతిరోజు కూడా అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని, అన్న సమర్పణ కార్యక్రమాన్ని విశేషం జరుపుతున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని బాబావారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి ఆశ్రమం, పీఠికాపురం శ్రీక్షేత్రం. విధంగా గత ఆరాధనోత్సవాల్లో ఉత్తరకామేశ్వరి యాగంలో బాబావారి భక్తులు గోవా నుంచి వచ్చి పాల్గొన్నారు. బాబావారి యొక్క అనుగ్రహంతో వారికి సంతాన యోగ్యత కూడా కలగడం జరిగింది. కావున ఈ సంవత్సరం మళ్ళీ వచ్చి బాబావారి యొక్క ఆరాధనోత్సవాల్లో ఆ దంపతులు ఎంతో ఆనందంతో పాల్గొని ఉన్నారు. కావున ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఉత్తరకామేశ్వరి యాగంలో ఇంకా ఎవరైనా ఉంటే కనుక వచ్చే ఆరాధనోత్సవాల్లో పాల్గొని సత్సంతానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. గాంధీనగర్ పార్క్ లో శిథిలావస్థకు చేరుకున్న బ్యాడ్మింటన్ కోర్టును సుమారు 25,000 రూపాయల నిధులతో ఆధునీకరించినట్లు గాంధీనగర్ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆంజనేయులు, ప్రవీణ్, సునీల్ తెలిపారు. కాకినాడ గాంధీనగర్ పార్కులో గల బ్యాడ్మింటన్ కోర్టులను పార్క్ ఫిట్నెస్ వర్కర్స్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కలిసి శ్రమదానం చేసి కోర్టును పునరుద్ధరించారు. సుమారు 25,000 రూపాయలతో కోర్టుకు అవసరమైన గ్రావెల్ మట్టిని రప్పించి నీరు పెట్టి దాన్ని చదును చేశారు. ఈ సందర్భంగా పార్క్ ఫిట్నెస్ వర్కర్స్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆంజనేయులు, ప్రవీణ్, సునీల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీనివాస్, కలిదిండి శ్రీనివాస్, ప్రతాప్, వీర్రాజు, సుబ్బారావు, బ్యాంక్ మేనేజర్ మూర్తి, హెచ్ఎం నరసింగరావు, శ్రీనివాసరావు, సాంబశివరావు, మారయ్య, గోపీలు పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్ మెంబర్స్, అలాగే షటిల్ ప్లేయర్స్ అందరూ సమాన యూనిటీగా ఉంటూ, ఐక్యంగా ఉంటూ దీనికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సమకూర్చుకోవడం, ఈ ఆర్థిక వనరులతో ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ కోర్టులన్నింటినీ కూడా చాలా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎంతోమంది క్రీడాకారులకి అనుకూలంగా ఉండేలాగా, వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాలను పెంచుకునేలాగా ఇక్కడ ఉన్నటువంటి అందరు ప్లేయర్స్ కూడా మా ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. దీనికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై ఫోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు. కలెక్టర్ షాన్ మోహన్ హెచ్చరిక. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి.
అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. విజ్ఞానాన్ని పంచే భాండాగారాలు, గ్రంథాలయాలు. పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి. నాగమణి ఉద్ఘాటన. తెలుగుదేశం పార్టీలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు. మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కొల్లాబొద్దుల అప్పారావు నియామకం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.